హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ 25 నుంచి కూడా ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఓటర్ సర్వే అనేది జరుగుతూ ఉంది. అంటే ఓటర్ ఎస్ఐఆర్ ప్రక్రియ అంటాము. మీకు అర్థమయ్యే విధంగా నేను ఓటర్ సర్వే అని చెప్తున్నాను. అంటే 2002లో ఓటు హక్కు ఉన్నటువంటి వారు అలాగే వారితో పాటుగా వారు మిగిలినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఈ సర్వేలో పాల్గొనాలి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అంటారు, ఓటర్ సర్వే. ఈ ఓటర్ సర్వేలో మనకు బిఎల్ఓ గారు మన ఇంటికి వచ్చి ఒక ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఆ ఫారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ ఓటర్ ఎన్యుమరేషన్ ఫారంలో 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం మన వివరాలు అనేటివి రాయాలి. మరి ఈ 2002 ఓటర్ జాబితాలో ముందుగా మన పేర్లు మనం డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా బిఎల్ఓ గారిని అడిగినా కూడా చెప్తారు, లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళినా కూడా మనకు 2002 ఓటర్ లిస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2002 ఓటర్ లిస్ట్ ప్రకారమే మనకి ఇక్కడ ఓటర్ సర్వే అనేది జరుగుతుంది. ఈ ఓటర్ సర్వే ప్రక్రియలో భాగంగా మనకి ఇచ్చినటువంటి ఓటర్ ఫారం ఉంది కదా, గణన ఫారం అంటారు. ఈ ఓటర్ ఎన్యుమరేషన్ గణన ఫారంలో మన వివరాలు రాసి బిఎల్ఓ గారికి అందిస్తే మన ఓటు అనేది ఆన్లైన్ చేస్తారు. తర్వాత ఈ నెల చివరి వరకు కూడా సమయం ఉంది. ఇక బిఎల్ఓ గారు మన ఇంటికే వచ్చి మన వివరాలు అడిగి రాసుకుంటారు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొన్ని చోట్ల అలాగే ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనమే స్వయంగా రాసి కూడా ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వచ్చు. మరి ఈ ఎన్యుమరేషన్ ఫారాన్ని ఎలా ఫిలప్ చేయాలి అంటే ఎలా రాయాలి, తప్పులు లేకుండా ఎలా రాయాలి? ఈ తప్పులు లేకుండా రాస్తేనే మన ఓటు హక్కు అనేది వ్యాలిడ్ అవుతుంది. అంటే అక్కడ వారికి బిఎల్ఓ గారికి ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో మనకు ఇది ఆన్లైన్ చేయాలి, మళ్ళీ కూడా డిజిటలైజేషన్ చేయాలి. అప్పుడే అంటే ఇక్కడ ఏ తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారాన్ని అందిస్తే మన వివరాలు అయితే ఆన్లైన్ అవుతాయి, లేకపోతే కావన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క అప్డేట్ అయితే ఈ ఓటర్ సర్వే ఫారం ఎలా రాయాలనేది చెప్తాను. ఇక దీంతో పాటుగా ఖచ్చితంగా ఇక్కడ 2002 లిస్ట్ అనేది మీకు కావాలి. మీరు బిఎల్ఓ గారి దగ్గరైనా తీసుకోవచ్చు, లేదా ఎంఆర్ఓ గారి దగ్గరైనా తీసుకోవచ్చు, ఎంఆర్ఓ కార్యాలయంలో. సరే మాకు ఇదంతా ఎందుకంటే ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చండి. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఈసీఐ నెట్ అనే చెప్పే యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈసీఐ నెట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో లాస్ట్ నేమ్ ఇన్ ఎస్ఐఆర్ ఫామ్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వివరాలని కూడా ఎంటర్ చేసి మీరు కనుక్కోవచ్చు. లేదనుకుంటే కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి మనకు ఈసీఐ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు, లేకపోతే ఓటర్ అని చెప్పి సెర్చ్ చేయండి చాలు. ఓటర్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు, మనకు అక్కడ ఈ యొక్క వెబ్సైట్ వస్తుంది. అందులో మీరు అక్కడ కూడా ఉంటుంది లాస్ట్ నేమ్ సెర్చ్ అని చెప్పి ఎస్ఐఆర్ అని చెప్పి దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు వివరాలు అడుగుతుంది. మీ రాష్ట్రం పేరు, మీ యొక్క డిస్టిక్ పేరు, అలాగే మీ యొక్క నియోజకవర్గం పేరు, ఇవన్నీ కూడా అడుగుతుంది. అంటే సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి, 2002 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే అప్పట్లో మీకు ఏ నియోజకవర్గం ఉండేదో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ జాబితా అనేది విడుదల అవుతుంది. ఈ జాబితాలో మీ పేరు అనేది చూసుకుని మీ వివరాలు అనేటివి ఒక దగ్గర రాసుకుని కరెక్ట్గా వివరాలన్నీ కూడా ఈ ఎన్యుమరేషన్ ఫారంలో మీరు రాయాల్సి ఉంటుంది. ఈ ఎన్యుమరేషన్ ఫారాన్ని, ఓటర్ గణన ఫారాన్ని తెలుగులోనే రాయాలి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. మన వాళ్ళందరూ కూడా అడిగారు. నేను ఒక పోల్ పెడితే అందులో 84% మంది ఈ ఓటర్ ఫారాన్ని ఎలా రాయాలో చూపించమని చెప్పి అడిగారు. కాబట్టి మీకోసం నేను ఈ ఓటర్ ఫారాన్ని ఆన్లైన్లో మీకు చూపిస్తూ కూడా నేను ఫిలప్ చేస్తాను. మీ సపోర్ట్ చాలా అవసరం ఈ వీడియోకి, ఎందుకంటే చాలామందికి ఇది అవసరం. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటేనే మన ఓటు అనేది ఉంటుంది, లేకపోతే ఓటు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు ఇచ్చినటువంటి ఓటర్ ఫారంలో వివరాలు తెలుగులోనే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో రాయొద్దు, తెలుగులోనే రాయాలి. అది ఎలాగో రాయాలి ఇప్పుడు చూద్దాం. ఇక మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఓటరు సర్వే ఫారం ఇలాగుంటుంది. ఓటర్ ఎన్యుమరేషన్ ఫారం అంటాం దీన్ని. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది కదా, ఇందులో భాగంగా ఇది ఓటర్ ఎన్యుమరేషన్ ఫారం అనమాట. మీకు కొంచెం క్లారిటీ తగ్గి ఉండొచ్చు, మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు భారత ఎన్నికల సంఘం అని చెప్పి ఉంది చూడండి పైన. అక్కడ కింద గణన ఫారం ఉందని కొంచెం క్లారిటీ తక్కువ ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. మీకు అర్థమైతే చాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం. మన ఛానల్లో పోల్ పెట్టింటే చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది చేశాను. దీనిపైన మీ సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఇక ఫారాన్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఫారం ఈ విధంగా ఉంటుంది. ఇందులో పైన భారత ఎన్నికల సంఘం గణన ఫారం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మన ఓటర్ ఐడి, ప్రస్తుత ఓటర్ ఐడి, మన వివరాలు అయితే ఉంటాయి, మన పేరు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ నేను టిక్ కొట్టాను కదా ఆ బాక్స్లో. ఇక రెండో బాక్స్లో మనకు మన అడ్రస్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది.
ఇక్కడ మన పాత ఓటర్ ఐడిలో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది. ఇక్కడ ఈ 3వ కాలంలో 4వ దాంట్లో ఇక్కడ చివరిలో మనకు ప్రస్తుత ఫోటో అనేది అతికించాలి. మనము కొత్తగా ఇప్పుడు మనం కలర్ ఫోటో అనేది ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. ఈ కలర్ ఫోటో అతికిస్తేనే మనకి ఇది చెల్లుతుంది. కలర్ ఫోటోని ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటోని మాత్రమే అతికించండి. ఏవో ఇంట్లో పాత ఫోటోలు ఉంటే అవి అంటించొద్దు. ఇక్కడ ప్రస్తుత ఫోటో అతికించండి అని చెప్పుంది. మీకు ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ ప్రస్తుత ఫోటో అని చెప్పున్న దాన్ని మీరు అక్కడ అతికించండి. ఇక్కడ ఈ పక్క నేను చూపిస్తున్నాను కదా జూమ్ చేసి. ఇందులో మనం ఏం చేయాలంటే ఈ 2002లో ఎవరి ఓటు అయితే ఉందో వారి వివరాలు రాయాలి. మీకు కనిపిస్తున్న ఎడమ చేతి పక్క బాక్స్లో ఎడమ చేతి పక్క ఇక్కడ నేను టిక్ కొట్టాను కదా, ఎడమ చేతి పక్క దాంట్లో మీరు 2002లో ఓటు హక్కు కలిగినటువంటి వారి వివరాలు మాత్రమే రాయాలి. అంటే ఇది మా అమ్మగారి ఫారము. ఇందులో మా అమ్మకు 2002లో ఓటు ఉంది కాబట్టి నేను మా అమ్మగారి వివరాలు 2002 ఓటర్ లిస్టులో చెక్ చేసుకున్నాను. ఈ 2002 ఓటర్ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ముందు చెప్పాను కదా. ఈసీఐ నెట్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2002లో ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు ఇది మాత్రమే ఫిలప్ చేయాలి. ఈ పక్కది నేను ఇంటూ కొట్టాను కదా, అది ఫిలప్ చేయకూడదు. ఈ పక్క టిక్ కొట్టాను కదా, అది మాత్రమే ఫిలప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో ఏ ఏ వివరాలు ఉన్నాయని చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. ఆ వివరాలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఓటర్ పేరు ఉంటుంది ఫస్ట్ కాలము. రెండవది ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అడుగుతుంది, అంటే ఓటర్ ఐడి నెంబర్ రాయాలి. ఇక్కడ బంధువు పేరు అంటే మా నాన్న పేరు, మా అమ్మకు మా నాన్న పేరు రాయాల్సి ఉంటుంది, బంధువు పేరు. ఇక్కడ బంధుత్వం అంటే భర్త కాబట్టి భర్త రాయాలి. జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది, ఏ జిల్లా అనేది, రాష్ట్రం రాయాలి, శాసనసభ నియోజకవర్గం పేరు రాయాలి, శాసనసభ నియోజకవర్గం సంఖ్య రాయాలి, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇట్లా ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం 2002లో ఓటు హక్కు ఉన్నటువంటి వారు మాత్రమే మీకు ఎదురుగా కనిపిస్తున్న ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దాంట్లో ఫిలప్ చేయాలి. టిక్ కొట్టాను కదా, అందులో మాత్రం ఫిలప్ చేయాలి. ఇక మనం వివరాలు అయితే ఫిలప్ చేద్దాం. ఆల్రెడీ 2002 ఓటర్ లిస్ట్ అనేది మనం వివరాలు చూసుకున్నాం కాబట్టి ఇక్కడ పేరు దగ్గర ఇక్కడ స్టార్టింగ్ కాలంలో మనకు పేరు అని చెప్పింది కదా, అక్కడ ఆ పేరు దగ్గర మనము వివరాలు ముందుగా మా అమ్మ పేరు అనేది రాస్తాను నేను ఇక్కడ. ఎందుకంటే మా అమ్మగారికి 2002లో ఓటు హక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఓటర్ పేరు దగ్గర మా అమ్మ పేరు అయితే రాస్తాను. మొదటి కాలంలో మా అమ్మ పేరు, అంటే మీరు కూడా 2002లో ఎవరి ఓటర్ లిస్టులో పేరు ఉంటుందో వారి పేరు రాయండి ఓటర్ పేరు దగ్గర. ఇక రెండోది చూసుకుంటే మనకు ఓటర్ ఐడి గుర్తింపు కార్డు. 2002లో ఏ ఓటర్ ఐడి అయితే ఉందో ఆ ఓటర్ ఐడి అయితే రాయండి. 2002లో మీకు ఓటు హక్కు ఉంటే కనుక ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది మీరు ఇక్కడ రాయాలి. రెండవ దాంట్లో ఫస్ట్ పేరు రాయాలి, మీ పేరు 2002 ఓటర్ లిస్టులో ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలి. ఓటర్ ఐడి రాయాలి. ఇక్కడ బంధువు పేరు అంటే 2002లో మా అమ్మగారు మా నాన్న పేరు మీదే ఉంటుంది కాబట్టి మా నాన్న పేరు రాశాను నేను. మా నాన్న పేరు బంధువు పేరు కింద మా నాన్న పేరు రాయాలి. ఇక బంధుత్వం భర్త కాబట్టి భర్త అనేది రాయాలి. మనకు గుర్తుపెట్టుకోండి, బంధువు పేరు మా నాన్న పేరు రాశాను, మీరు కూడా మీ నాన్న పేరు రాయండి. మీ అమ్మగారిది అయితే కనుక, లేదు మీ నాన్నగారిది అయితే మీ నాన్న వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. మీ నాన్నకైతే, అమ్మకైతేనే భర్త పేరు ఉంటుంది, మీ నాన్నకైతే కనుక వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బంధుత్వం భర్త అని రాశాను. ఇంకా జిల్లా రాశాను. జిల్లా ఏముంది, మనది ఏ జిల్లా అయితే వరంగల్, హన్మకొండ, ఖమ్మం, ఇట్లా ఏదైతే అది రాయండి. మీ జిల్లా పేరు రాసేయండి. రాష్ట్రం తెలంగాణ రాసేయండి. మరి ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పేరు అంటే 2002లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాయండి. గుర్తుపెట్టుకోండి. ఇక జిల్లా పేరు, నియోజకవర్గం పేరు రాసేయండి. అక్కడే ఆ ఓటర్ లిస్టులోనూ 2002 ఓటర్ లిస్టులో మీరు శాసనసభ నియోజకవర్గం సంఖ్య ఉంటుంది, అది రాయాల్సి ఉంటుంది. ఆ సంఖ్య పేరు రాయాలి, అంటే సంఖ్య ఎంత అని చెప్పేసి రాయాలి. అలాగే పక్కనే భాగం సంఖ్య ఉంటుంది, ఆ భాగం సంఖ్య కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటర్ లిస్టులో మీ క్రమ సంఖ్య అంటే మీ నెంబర్స్ ఉంటాయి కదా, 1, 2, 3 అని చెప్పేసి మీరు ఏ క్రమ సంఖ్యలో ఉన్నారనేది ఆ క్రమ సంఖ్య నెంబర్ అయితే అక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు నెంబర్ అయితే వేసేసి ఈ 2002 ఓటర్ లిస్టు ప్రకారం ఈ వివరాలు ఎలాగుంటాయి, 2002 ఓటర్ జాబితాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసేయండి. 2002 ఓటర్ జాబితా ప్రకారం 2002 ఓటర్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉందో వారి వివరాలు మాత్రమే ఈ ఎడమ పక్కన బాక్స్లో ఫిలప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రాశాను కదా, 2002 జాబితాలో ఉన్నటువంటి వారి వివరాలు మాత్రమే ఇక్కడ మీరు పూర్తి చేయాలి. ఇక అయిపోయింది, అది మనం ఫిలప్ చేస్తాం. కింద మళ్ళీ కూడా కొన్ని వివరాలు రాయాలి. ఈ 2002లో ఓటు హక్కు ఉన్నటువంటి వారి వివరాలు కింద కూడా వారివే రాయాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కింద కుడి పక్కన బాక్సు, ఆ పైన బాక్స్ మీరేం తాకొద్దు. నేను ఇంటి కొట్టాను కదా, దాంట్లో మీరు ఏం వివరాలు రాయకూడదు. 2002లో ఓటు హక్కు ఉన్నటువంటి వారు ఈ ఎడమ పక్క కుడి చేతి పక్క బాక్స్లో ఎటువంటి వివరాలు రాయకూడదు, కేవలం ఎడమ చేతి పక్క బాక్స్లోనే రాయాలి.
గుర్తుపెట్టుకోండి. ఇక మనం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా మనం వివరాలు అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కింద చూపిస్తాను చూడండి మీకు నేను. ఈ కింద మళ్ళీ కూడా మనకు వివరాలు ఉన్నాయి. పుట్టిన తేదీ, మన ఫోన్ నెంబరు, మన ఆధార్ నెంబరు, మన తండ్రి పేరు, ఇట్లా అవన్నీ కూడా రాయాలి. ఇప్పుడు 2002లో మా అమ్మకు ఓటు హక్కు ఉంది కాబట్టి మా అమ్మ వివరాలు నేను ఇక్కడ ఎడమ పక్కన బాక్స్లో రాశాను. అదేవిధంగా కింద బాక్స్లో కూడా మా అమ్మ పుట్టిన తేదీ రాయాలి ముందుగా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, జూమ్ చేసి మీకు అక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ పుట్టిన తేదీ ఉంది కదా, ముందుగా పుట్టిన తేదీ రాయాలి, ఆధార్ నెంబర్ రాయాలి, ఫోన్ నెంబర్ రాయాలి, మా అమ్మ వాళ్ళ నాన్న పేరు రాయాలి, తండ్రి పేరు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఓటర్ ఐడి ఉంటే ఆయన ఓటర్ ఐడి రాయాలి, మా అమ్మ వాళ్ళ తల్లి పేరు రాయాలి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు రాయాలి, మా అమ్మ వాళ్ళ అమ్మకు ఓటర్ ఐడి ఉంటే రాయొచ్చు, లేదంటే లేదు. వాళ్ళకి ఎక్కడో ఉంటాయి పాత వాళ్ళు రాయలేము, అవి అవసరం లేదు. ఇక మా అమ్మకు జీవిత భాగస్వామి ఉన్నారు కాబట్టి మా నాన్న పేరు రాయాలి, మా నాన్న ఓటర్ ఐడి కూడా రాయాలి. మా నాన్నకు ఓటు హక్కు ఉంది కాబట్టి 2002లో మా నాన్న వివరాలు కూడా రాయాలి. ఇక మనం ఇప్పుడు ఈ 2002 వివరాల ప్రకారం పైన ఎవరివైతే రాసామో అవే వివరాలు ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది. మా అమ్మ పుట్టిన తేదీ రాస్తున్నాను ముందుగా నేను. ఇక్కడ మీకు ఈ బాక్సుల్లో మా అమ్మ పుట్టిన తేదీ రాసేయాలి. ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ రాయాలన్నమాట ముందుగా. ఈ 2002లో మా అమ్మ ఓటర్ ఐడి వివరాలు ఉన్నాయి కాబట్టి మా అమ్మ పుట్టిన తేదీ రాయాలి ముందుగా. ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేస్తున్నా. మా అమ్మ పుట్టిన తేదీ అనేది ఇక్కడ నెల అంటే ముందుగా డేటు ఏ తేదీ, 1వ తేదీన 2వ తేదీన అనేసి, 1వ తేదీ అయితే 01 పెట్టాలి, 2వ నెల అయితే 02 అని పెట్టాలి. సంవత్సరం 1970, 75, 77 అని చెప్పేసి సంవత్సరం రాయాలి ఇందులో. ఆ విధంగా మీరు పుట్టిన తేదీ రాసేయండి. పుట్టిన తేదీ రాసిన తర్వాత కింద ఆధార్ నెంబరు, మా అమ్మ ఆధార్ నెంబర్ రాస్తున్నా. మా అమ్మ వివరాలే రాయాలి, వేరే వాళ్ళు వివరాలు రాయకూడదు. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది వేసేయండి 2వ కాలంలో. ఇక 3వ దాంట్లో ఫోన్ నెంబర్ మీదైనా ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇక ఫోన్ నెంబర్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ నాన్న పేరు రాయాలి. మా అమ్మ వాళ్ళ నాన్న పేరు రాసేయండి. మీకు తెలుస్తుంది కదా మీ తాత పేరు, ఆయన పేరు మీరు రాసేయండి. ఇక కింద ఓటర్ ఐడి, వాళ్ళ ఓటర్ ఐడీలు మనకు తెలియవు, అవి రాయకపోయినా ఇబ్బంది లేదు, అందుబాటులో ఉంటే అని చెప్పి ఇచ్చారు కాబట్టి అదేమి ఇబ్బంది ఏం లేదు. అది రాసిన రాయకపోయినా అవసరం లేదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు రాయాలి, తల్లి పేరు, మా అవ్వ పేరు కూడా నేను రాశాను, మా అమ్మమ్మ పేరు. అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ అమ్మ ఓటర్ ఐడి ఉంటే రాయొచ్చు, లేదంటే లేదు, వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. ఇక మా అమ్మ జీవిత భాగస్వామి ఉన్నారు కాబట్టి మా నాన్న పేరు రాశాను. కింద మా నాన్న ఓటర్ ఐడి ఉంది కాబట్టి మా నాన్న ఓటర్ ఐడి రాశాను. ఈ విధంగా మనకు 2002లో ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారి వివరాలను రాయాలి ఎడమ చేతి పక్క బాక్స్లో. ఆ తర్వాత కింద వారి వివరాలే రాయాలి, గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్గా మీకు ఇక్కడ జూమ్ చేసి మరి వివరాలు అయితే చూపించాను. ఇక్కడ నేను టిక్ కొట్టాను కదా, అందులో 2002 ఓటర్ లిస్టులో ఉన్న వారి వివరాలు రాయాలి, కింద కూడా వారి వివరాలే రాయాలి. కింద దాంట్లో కూడా ఈ పక్కది రాయకూడదు, అర్థమవుతుందా? ఇక అది అయిపోయిందనమాట. ఇక మనకి ఇప్పుడు 2002లో ఓటు హక్కు లేకుండా ఉన్నటువంటి వారి వివరాలు ఎలా రాయాలనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను. 2002లో ఎవరికైతే ఓటు హక్కు లేదో వారి వివరాలను మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఎలాగ రాయాలో నేను ఇక్కడ చూపిస్తాను. 2002లో ఓటు హక్కు లేనటువంటి వివరాలను కుడిపక్క బాక్స్లో రాయాలి మనం, గుర్తుపెట్టుకోండి. కుడిపక్క బాక్స్లో రాయాలి. ఈ కుడిపక్క బాక్స్ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో ఎవరి వివరాలు రాయాలనేది చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కుడిపక్క బాక్సు. ఈ కుడిపక్క బాక్స్లో నేను ఎవరి వివరాలు రాయాలంటే నాకు 2002లో ఓటు లేదు కాబట్టి ఇక్కడ మా అమ్మ వివరాలు కానీ, మా నాన్న వివరాలు కానీ, లేదా మా తాత వివరాలు కానీ, మా అవ్వ వివరాలు కానీ రాయాల్సి ఉంటుందన్నమాట. అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ వివరాలు రాసి మన ఓటు అనేది నిర్ధారించుకోవచ్చు. అక్కడ ఆ పేరు అని చెప్పి ఉంటుంది, ఆ పేరు దగ్గర మా అమ్మ పేరు రాస్తున్నాను, మా అమ్మ ఓటర్ ఐడి రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ఆ 2002లో ఎవరికైతే ఓటు ఉందో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ, నీకు 2002లో ఓటు లేదు కాబట్టి నాకు మా అమ్మ వివరాలు కానీ మా నాన్న వివరాలు కానీ రాయాలి. మా అమ్మకు ఓటు హక్కు ఉంది కాబట్టి మా అమ్మ వివరాలన్నీ కూడా నేను రాస్తున్నాను. ఇక్కడ సేమ్ ఎలాగ రాస్తామో ఆ 2002లో మా అమ్మ ఓటు వివరాలు ఎలాగ ఉన్నాయో అవి అన్నీ కూడా నేను ఇక్కడ ఫిలప్ చేసేస్తాను. అవన్నీ కూడా మనము ఫిలప్ చేసేయాలి. ఫిలప్ చేసేస్తే మనకు ఈ పక్కది ఫిలప్ చేయకూడదు, ఇప్పుడు ఎడం పక్క ఉన్నది ఫిలప్ చేయకూడదు, దాంతో సంబంధం లేదు మనకు. కుడిపక్క ఉన్న దాంట్లో మాత్రమే మా అమ్మ వివరాలు నేను రాశాను. అక్కడికి మా అమ్మ వివరాలు పూర్తి అయిపోయినాయి. ఇక కింద ఉన్నటువంటి దాంట్లో నా వివరాలు రాయాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నా వివరాలు అనేది రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా కింద నా వివరాలు రాయాలి, నా పుట్టిన తేదీ రాయాలి, నా ఆధార్ నెంబర్ రాయాలి, నా ఫోన్ నెంబర్ రాయాలి, మా అమ్మ పేరు రాయాలి, మా అమ్మ ఓటర్ ఐడి రాయాలి, మా నాన్న పేరు రాయాలి, మా నాన్న ఓటర్ ఐడి రాయాలి. ఇక నాకు పెళ్ళి అయింది కాబట్టి భార్య ఉంది కాబట్టి నా భార్య పేరు రాయాలి,
నా భార్య ఓటర్ ఐడి కూడా రాయాలి, కింద సంతకం పెట్టేసి బిఎల్ఓ గారికి ఇచ్చేయాలి. ఇదే అన్నమాట ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము ఈ 2002లో ఓటు లేకపోతే ఈ బాక్స్ అనేది, ఈ 2 బాక్సులు కుడిపక్క ఉన్నటువంటి 2 బాక్సులను కూడా మనం ఫిలప్ చేయాలి. 2002లో ఓటు ఉంటే ఎడమ పక్క బాక్సు, అలాగే దాని కింద కుడిపక్క ఉన్నటువంటి బాక్సును మనం పూర్తి చేయాలి. కింద ఉన్నటువంటి కుడిపక్క బాక్సును ఈ 2 కూడా పూర్తి చేయాలి. 2002లో ఓటు లేదు కాబట్టి పైన మా అమ్మ వివరాలు లేదా మా నాన్న ఓటు వివరాలు రాయాలి, కింద నా వివరాలు రాసి ఈ ఫామ్ను మనం కింద సంతకాలు పెట్టేసి బిఎల్ఓ గారికి ఇచ్చేస్తే ఇక్కడతో మనము ఈ వివరాలు పూర్తి చేసినట్లు. ఒకవేళ మీరు రాయలేకపోయినా కానీ బిఎల్ఓ గారు మన ఇంటి వద్దకే వస్తారు, వాళ్ళు వివరాలు అంటే రాసుకుంటారు. 31వ తారీఖు వరకు కూడా సమయం ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళైతే ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా మీరు ఫిలప్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా చేసుకోండి. ఇక ఇప్పటి వరకు మన వివరాలు చూసాం, ఎందుకంటే మనకు ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి మన భార్య ఓటు కూడా మనం కాపాడుకోవాలి కదా. మన భార్య ఓటు ఎలా రాయాలి, మన భార్యకి ఇచ్చినటువంటి ఓటర్ ఫారం ఎలా రాయాలంటే, మన భార్యకి ఇచ్చిన ఓటర్ ఫారంలో కూడా ఆమెకు 2002లో ఓటు లేదు కాబట్టి ఆమె వివరాల దగ్గర ఇక్కడ కుడిపక్క బాక్స్లో ఆమె వివరాలకు సంబంధించి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వివరాలు మనం సేకరించాలి. వాళ్ళది ఏ ఊరు అయితే మీ అత్తగారి ఊరు ఏదైతే ఉంటుందో మీ అత్తగారి ఊరిలో మీ అత్తగారి ఓటు ద్వారా కానీ మీ మామగారి ఓటు ద్వారా కానీ మీ భార్య వివరాలను మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ముందుగా ఇక్కడ నేను కుడిపక్క బాక్స్లో 2002లో ఓటు లేదు కాబట్టి అక్కడ మీ అత్త వివరాలు కానీ మీ మామ వివరాలు కానీ నింపండి. ఆ తర్వాత కింద బాక్స్లో మీ వివరాలు రాయండి. అంటే మీ భార్య వివరాలంటివి రాసి సంతకాలు పెట్టేసి ఇచ్చేసినట్లయితే బిఎల్ఓ గారికి మన ఓటు అనేది భద్రంగా ఉంటుంది. జూలై 31 వరకు కూడా సమయం ఉంది. ఆలోపు ఖచ్చితంగా మీరు ఈ వివరాలు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి రాసేయండి. ఇక 2002లో ఓటు ఉన్నవారు నేను ఇక్కడ గ్రీన్ కలర్లో బాక్స్ వేసాను కదా, ఆ బాక్స్లో మాత్రమే రాయాలి 2002లో ఓటు ఉన్నటువంటి వారు. ఇక 2002లో ఓటు లేనటువంటి వారు ఇక్కడ ఈ కుడిపక్కన ఉన్నటువంటి 2 బాక్సులు కూడా ఫిలప్ చేయాలి. పైన మీ అమ్మ వాళ్ళ వివరాలు, కింద నీ వివరాలు. అట్లాగే మీ భార్యదైతే కనుక మీ భార్య వాళ్ళ అమ్మ వివరాలు, పైన వాళ్ళ అమ్మ ఓటు వివరాలు, కింద మీ భార్య వివరాలు. ఇట్లా ఈ కుడిపక్కన 2 బాక్సులు కూడా ఫిలప్ చేసేసి ఇచ్చేయండి. కేవలం తెలుగులోనే రాయాలి, వేరే భాషలో రాస్తే ఒప్పుకోరు. తెలుగులోనే రాసి ఈ ఫామ్ ఇచ్చేసినట్లయితే మీ ఓటు హక్కు అనేది భద్రంగా ఉంటుంది. ఇది మనకు ఈ ఓటర్ సర్వేకి సంబంధించి ఫారం ఎలా పూర్తి చేయాలో వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట నొక్కండి.